మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిండుగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. మీకు టోకెన్స్, మీ బ్యాగ్లో టోకెన్స్ ఉన్నాయి. ఆ టోకెన్స్ తీసుకొని వెళ్తే మధ్యాహ్నం సరిగ్గా ఆ సమయానికి మనం భోజనం చేయొచ్చు. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ టోకెన్ తీసుకొని మనం భోజనం చేయాలి. కింద స్పోర్ట్స్ లాంజ్ ఉంటుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి స్పోర్ట్స్ లాంజ్ అందరికీ పరిచయమే. ఆ స్పోర్ట్స్ లాంజ్ లో మనం భోజనం చేస్తాం. ఇంకేమైనా ఉన్నా కూడా మనం మధ్యలో సంభాషించుకుందాం. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందాం. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందాం. ముందుకెళ్తామని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గారు పెద్దలు, వారు తెలుగు సాహిత్యంలో ఇప్పటికి ఉన్నటువంటి పెద్దవాళ్ళలో అట్లా మనం చూసుకుంటే వారన్నా నేను వేదిక మీద చెప్పొచ్చు, ఎందుకంటే వారి మీద గౌరవంతో, వేదిక మీద ఉన్న వారి అందరి మీద గౌరవంతో చెప్తున్నాను. నేనేమి దాచుకోను, ఏదున్నా ఓపెన్గా చెప్పడం నాకు అలవాటు. తర్వాత నన్ను తిట్టిన వాటిని స్వీకరిస్తాను. వారు ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు ముగ్గురు బీసీలని ఒక చైర్మన్ పిలుస్తున్నావు, నన్ను ముఖ్య అతిథిగా పెట్టావు, మరి నీవేమైనా ఇబ్బందులకు గురి అవుతావా అన్నాడు. అంటే నేను అన్నాను, సార్ ఇది సాహిత్య కార్యక్రమం. మా బీసీలు మా చైర్మన్ అంటే మా పెద్దన్న. ఇప్పుడు కాదైనా నాకు పరిచయం, 30 ఏళ్ల కిందట నేను డిగ్రీ స్టూడెంట్ ఉన్నప్పుడు పరిచయం. మా బీసీ గారు ఒకవేళ ఆయన అప్పుడు నిజాం కాలేజీలో పనిచేసి ఉంటే నాకు టీచర్ అయ్యేవాడు నేరుగా. నేను నిజాం కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నాకు పరిచయం ఆయన. ఇవాళ కొత్త కాదు. మా కిషన్ రావు గారు అంటారా, ఓకే మీకు ఒక రహస్యం కూడా చెప్పాలి. మీరందరూ నేను ఆర్ట్స్ కాలేజీలో పీజీ చదువుకున్నాను అనుకుంటాను. చదువుకోలే ఇక్కడ, అది ఒక విషయం. చదువుకోలేకపోయి నేను ఆ మెట్లు ఎక్కితే, ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కితే నన్ను చంపేస్తామని ఒక వర్గం, నేను ఇక్కడ జైన్ కాకుండా నన్ను అడ్డుకున్నాను. ఇక్కడ జైన్ కాకుండా కిషన్ రావు గారు రూమ్ నెంబర్ 1, అటువైపు పెద్ద రూమ్ ఉంటుంది సార్, 140 రూమ్ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. 143 ఒక్కొక్కరికి సీట్ అలాట్ చేస్తున్నాను. నేను జైన్ కావాలి వచ్చి, కానీ నా ప్రాణం ముఖ్యమా సీటు ముఖ్యమా అని చర్చ వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు బతికిలేరు, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో నాకు చాలా ఇష్టమైన టీచర్ అయిన చెన్నబసవయ్య గారు ఉన్నారు, సతీష్ చంద్ర గారు, మా అండమ్మ మేడం. ఒరే ఫస్ట్ బతుకురా, తర్వాత చూద్దాము చదువు గురించి అని ఒక వర్గం నన్ను అట్లా ఆ రోజుల్లో చూసింది. సరే ఆ తర్వాతి కాలంలో చాలా రోజులకు నా మీద అటాక్ చేసింది. దాని నుంచి కూడా బయటపడ్డాను అనుకోండి. ఇప్పటికీ ఇట్లా తల బగిలి 18 కుట్లు పడ్డాయి కనిపిస్తుంది. కానీ ఆ రోజు చదువుదాం అనుకున్నా, వచ్చాను. నా మిత్రులు, నా గురువుల సూచన వలన నేను ఆ కౌన్సిలింగ్ అటెండ్ కాలేకపోయినాను. నేను ఆర్ట్స్ కాలేజీలో చదువుకోలేకపోయాను. అప్పుడు కిషన్ రావు గారు, మా గురువు యాదయ్య గారు, వాళ్ళిద్దరు తీసుకెళ్లి నన్ను ఏవి కాలేజీలో జాయిన్ చేశారు. ఏవి కాలేజీలో పీజీ చదువుతుంది. అంటే అప్పటి నుంచి నాకు కిషన్ రావు గారు నా ఆత్మీయుడు. నాకు ఆయన ఒక రకంగా గైడ్. ఇంటికి పిలిచి నాకు సూచన సలహాలు ఇస్తుండేవారు. కనుక ఇంతమంది కె శ్రీనివాస్ గారు అన్ని రకాలుగా నా శ్రేయభిలాషి. నేను కష్టాల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఏ సందర్భంలో ఏమైనా నా మనసులో మాట పంచుకోవడం, లేదా వారు నాకేమైనా సూచనలు చేయటం, అందువలన మీరందరూ నా మీద ప్రేమతో నేను పిలిస్తే వచ్చేవారు. మీరు ముఖ్య అతిథిగా పిలవడానికి సాహిత్యంలో మీ స్థాయి, నేను మీ స్థాయి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇది సాహిత్య కార్యక్రమం కనుక మీరు ముఖ్య అతిథిలో ఉండాలని మా తెలుగు శాఖ నిర్ణయించుకోవటం కోసం పిలిచాము. ఇది వారితో జరిగిన సంభాషణ. కనుక ఇప్పుడు గోపి గారి గురించి ఒక సంక్షిప్తమైన పరిచయం డాక్టర్ రఘు గారు చేస్తారు.